ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాను రాసిన సూసైడ్ నోట్ ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేశాడు. సూసైడ్ నోట్ లో అన్ని ఆధారాలను ఐఫోన్ లో పొందపరిచాను అని రాసిన ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్ ను కూడా మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇక సూసైడ్ నోట్ లో రాసిన వివరాల గురించి ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇవ్వడం లేదు. సూసైడ్ నోట్ ను తాగిన మైకంలో రాశానని కస్టడీలో చెప్పిన ట్రైనీ ఐపీఎస్ ఇప్పుడు ఆ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదు అంటున్నాడు. సూసైడ్ నోట్ ఎక్కడ, నోట్ బయటకి ఎలా వచ్చింది సిపి సజ్జనర్ ప్రశ్నించారు. ఇక దానికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు అతని కస్టడీ పూర్తయిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతను ఏకంగా పోలీసుల పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేయడము, తనను సీసీ కెమెరా లేని చోట విచారణ చేపట్టారు, తనను తీవ్రంగా ఇబ్బందికి గురి చేశారంటూ ఏకంగా మెజిస్ట్రేట్ కి ఈ వాంగ్మూలం ఇవ్వడము, ఒక ఫిర్యాదు కూడా అందజేయడంతో పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తను రాసినటువంటి సూసైడ్ నోట్ ఎక్కడ అనేది పోలీసులు అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ లెటర్ ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సూసైడ్ నోట్ లో అన్ని ఆధారాలను ఐఫోన్ లో పొందుపరచానంటూ ఉదయ్ కృష్ణారెడ్డి దాంతో లేఖ రాయడము, ఆ ఐఫోన్ ఇప్పుడు కనిపించకుండా మాయమైపోవడంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డికి చెందినటువంటి ఐఫోన్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సూసైడ్ నోట్ లో రాసిన వివరాల గురించి ప్రశ్నించినటువంటి అతను సమాధానం ఇవ్వకపోవడము, సమాధానాన్ని దాటేయడము, ప్రస్తుతం సూసైడ్ నోట్ తాగిన మైకంలో రాశానని, అది ఎక్కడ పెట్టానో తనకు గుర్తు లేదని, తన ఫోన్ కూడా మిస్ అయింది అంటూ కూడా నిన్న 2 రోజుల పాటు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేశాడు. ఆ నోట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు తెలియదంటూ, ప్రస్తుతం తన మొబైల్ ఫోన్ కూడా తన దగ్గర లేదు, తను తాగిన మైకంలో ఏం చేశానో గుర్తు లేదంటూ కూడా ప్రతి విషయాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి దాటేసుకుంటూ వస్తూ ఇన్వెస్టిగేషన్ కి సహకరించకపోవడంతో ఇంకో 2 రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి కావాలంటూ కోర్టుకి ఈ విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల ఇన్వెస్టిగేషన్ లో ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి నోరు మెదపకపోవడము, పోలీసులకు సహకరించకపోవడము, ఆ అమ్మాయి పట్ల ఎందుకు మిస్బిహేవ్ చేయాల్సి వచ్చింది, ఆ అమ్మాయికు ఇంత రిలేషన్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది, నేషనల్ పోలీస్ అకాడమీలో ఏం జరిగింది, ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఈ అమ్మాయితో పాటు ఇతర అమ్మాయిలకు కూడా తను అశోక్ నగర్ లో ఉన్నటువంటి క్యాంపస్ కేంద్రంగా వేధింపులకు గురి చేశాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆ విషయాలన్నిటినీ అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్క విషయాన్ని కూడా తను తప్పు చేశానని ఒప్పుకోకపోవడము, పోలీసుల విచారణకు సహకరించకపోవడము, తను రాసినటువంటి లెటర్ గాని, తను ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ గాని ఏది కూడా తనకు గుర్తు లేదు, ఎక్కడ వెళ్ళాయో ఎక్కడ మాయమైపోయాయో తనకు తెలియదు అంటూ కూడా ప్రతిదీ దాటేసుకుంటూ వస్తా ఉన్నాడు. కాబట్టి మరో 2 రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డికి కస్టడీ కావాలంటూ హైదరాబాద్ పోలీసులు మళ్ళీ ఫ్రెష్ గా కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అమిష రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాను రాసిన సూసైడ్ నోట్ ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేశాడు. సూసైడ్ నోట్ లో అన్ని ఆధారాలను ఐఫోన్ లో పొందపరిచారు అని రాసిన ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్ ను కూడా మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ లో రాసిన వివరాల గురించి ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇవ్వడం లేదు. సూసైడ్ నోట్ ను తాగిన మైకంలో రాశానని కస్టడీలో చెప్పిన ట్రైనీ ఐపీఎస్ ఇప్పుడు ఆ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదు అంటున్నాడు. సూసైడ్ నోట్ ఎక్కడ, నోట్ బయటకి ఎలా వచ్చిందని సిపి సజ్జనర్ ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపడం లేదని తెలుస్తోంది.